వచ్చేస్తున్నా తాత ಅವರು ಸರ್ ಅಜ್ಜಿ చేస్తే చాలా ట్రై చేస్తే కానీ మీ అదృష్టమో లేకుంటే ఆ బిడ్డ అదృష్టమో ఏమనుకో అర్థమే ధైర్యంగా ఉండండి బాగా చదువుతాడుందట చదువుతాండి సార్ ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువురే 1 to 5th వరకు మళ్ళీ హాస్టల్లో ఏమో సీట్ సిక్కింది సార్ అక్కడ పోయి చేర్చిరే మేమే సార్ పోయి చేసి వచ్చాము వాళ్ళకి పాపం అన్ని ఎడ్యుకేట్ వాళ్ళకి ఏమీ రాదు నేనే ముందు నుండి చేసి వస్తుంది సార్ కానీ ఇట్లా టూర్ కానీ తోడుకొని పోయి ఇంత నా నాకు రావద్దు మధ్యాహ్నం వరకు సిట్లే లోపల ఇంకా వెళ్ళు అదో టెన్షన్ నాకే ఏమో ఎట్లయిపోయా ఎవరు సార్ ప్రిన్సిపాల్ మేడంకి లేదు కావాలి అరెస్ట్ ఏంటి లోపల పోయింది అర్థమైందా సో చెప్పిండారు ఏమో పని గురించి మాట్లాడతామని చెప్పిండారు ఈ వారంలో సీఎం తోటి మాట్లాడుకొని ఏమో చేసి పెడతాం నా వల్ల ఏమైందో అది చేసి పెడతాం మీరు ధైర్యంగా ఉన్నాడా దయచేసి ధైర్యంగా ఉన్నాడా నీ బాధ మేము చెప్పేకేయలేదు ధైర్యం కూడా చెప్పొచ్చు అంతే కూతురు బాగుడుకుని బాధ ఎంత బాగుండదో తండ్రికే తెలుస్తుంది మళ్ళీ తండ్రి ముందు ఆ బిడ్డలు పోతే ఎంత బాధగా ఉంటుంది సార్ ಹೆಲ್ತ್ ಇಶ್ಯೂ ಸರ್ ಮಗುಗೆ ಅವನು ಹುಷಾರೇ ಇರೋದಿಲ್ಲ తప్పీగా వాళ్ళు పిలిచిపోతారు కదా నాకు కానే కావాలా మళ్ళీ వాళ్ళ అమ్మకి ఏమన్నా నీకేం కావాలా మమ్మీ అని అడిగి సార్ నాకు కొత్త బట్టలు కానీ కావాలా నాకు పాత వద్దు అని బొమ్మడి చేస్తుంది సార్ ఏమన్నా కానీ కావాలంటే తీసినే తీసేవాళ్ళు బాధ నాకు తెలుసు ధైర్యం తీసుకోండి ఎట్లా సార్ ధైర్యం చేసుకుని పాప చూడండి సార్ పాపం తెలుసు ఇట్లుండే పాపని ఎట్లా సార్ మర్చేక్ అవుతుంది కళ్ళకి అట్లా నేను వీటిని ఎట్లా సార్ మర్చేస్తాను ధైర్యం తీసుకోండి అతను ఇప్పుడు భగవంతుని పోయిందేమో తెలీదు సీఎం దాన్ని మాట్లాడాను సర్కార్తో మాట్లాడాను అర్థమవుతుందా సో దయచేసి మన 5 లక్షలు పంపిస్తే అర్థమవుతుందా సో మళ్ళా అమౌంట్ మాట్లాడాను తెప్పిస్తారు అది ముఖ్యం కాదు మనకి పోతుంది ముఖ్యం కాదు చేసి కొంచెం ధైర్యం తీసుకోమ్మా దయచేసి నీకు ఎంత చెప్పినా తక్కువ నేను నీకు ఎంత చెప్పినా తక్కువ ఇప్పుడు నా బాధ అవుతావు ఆయన చూసి చెప్పద్దు పొడిగిపోతే కాలే ఉడిపించుకునే ఎక్కాలి ఆ నైట్ అంతా బోట్లు దింపి ఏమైనా సిక్తారేమో కానీ నాకు సార్లు పెడతా జట్లో ఒక మనిషి ఉండు కదా సార్ వీళ్ళు 7 జనంని తోడుకొని అయ్యప్ప చేయి పట్టుకొని ముందుకు తోడుకొని పోయినాడండి సార్ ఏంటంటే అక్కడి నుంచి మన ఇంటి పక్కలోనే ఉండేది వాళ్ళు ఇంకొక పాపని కాపాడినారు ఆ పాప చెప్పిందంట 7గురిని తోడుకొని పోయిండేది ఆ సారేనంట ఆ సార్ తాగేసిండాడంట తాగేసి అంత దూరం అలలు వచ్చే వరకు తోడుకొని పోయినాడంట 7 జన్మ సీఎం ఏమో లెటర్ ఇస్తే ఎత్తుకొస్తాను మళ్ళీ ఎత్తుకొస్తాను సీఎం అర్థమవుతుంది తీసుకోండి ముందు నాకు కూడా అర్థమవుతుంది దయచేసి
వీళ్ళే సార్ సార్ షాకింగ్ అంటే చెక్ తీసుకోండి. ఏం అతను కూడా భగవంతుడు వెళ్ళిపోయినామా నన్ను షాకింగ్ అంటే దేవుడు తీసుకోండి నీకు చెప్పాలి పోతే నీతి పోతే 2 గంటల రాత్రి పోతే ఆ ఉద్యోగంలో పోటీ ఆ పొద్దు వచ్చింది నాకు అందు పరిస్థితి నాకు కాలేదు. ఆ పొద్దు వచ్చింది ఆ పొద్దు లోన్ గుర్తుకుపోతున్నాను అందరినీ. వీళ్ళు వచ్చి ఇట్లా ముందు పోస్ట్ మార్టంకి చిన్నప్పుడు పోస్ట్ మార్టం చూడలేదు. అది నా బిడ్డలు అట్లా ముందు నాకు చూస్తాను. ఇప్పుడే మీరు చూడలేదు, నేను చూస్తే వీళ్ళంతా లోన్ వినే ఎవరు లేదు. అర్థమైంది. దేవుడు తీసుకోండి. ಹೇಳಿದ್ವ ಫೋನ್ ಮಾಡಿದ್ವಿ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ರೆಡಿ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ನನಗೆ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್ಕಾರನ ಮಾಡಲಿದ್ದು ನೋಡೋರ ಕರೆದು ಮಾತಾಡ್ತಾರಂತೆ. ಕರೆದು ಮಾತಾಡಿ ನೀನು ನೈವೇದ್ಯ ನನ್ನ ದೀಕ್ಷಾ ಸಂಬಂಧ ಬೇಕಾಗಿಲ್ಲ ಅಂದರೆ ನಿಮ್ಮ ಕೆಲಸ ಸೇಮ್ ಕೊಟ್ಟು ಇವೆಲ್ಲ ಈ ತಿಂಗಳು ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ. ಅದೇ 4 ದಿನದ ಉಪಯೋಗ ಬಂದರೆ ನಾನು ಸುಮಾರು ಮೇಲೆ ರಿಪೋರ್ಟ್ PM ರಿಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು. ಬಂದಮೇಲೆ ಎಲ್ಲ ಮಾಡಿಸ್ಬೇಕು. ಎಸ್ ಪಿ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲ ಹೇಳಿದ್ದೀನಿ ಮಾಡಿಸ್ಕೊಡ್ತೀನಿ. ಬಂದು ಸ್ವಲ್ಪ ಧೈರ್ಯ ಕೊಟ್ಟು ಹಾಂ మన కాలనీ కదా కదా మరికిందా ఏం చేస్తున్నా వాడదా ఉన్నాడు వెంకటరామన్ ఉన్నాడు. ఏం కాదు చెప్పు. ఏం కాదు మీరు దేవస్థానం నేను కట్టేకండి నేస్తులు కదా మీరు కట్టించుకున్నా. మీరంతా గోందు కూర్చొని మాట్లాడుకున్నా నా నెంబర్ వస్తాను. మీరంతా కూర్చొని మాట్లాడుకుంటాను. నేను నెంబర్ నాదేమన్నా ఇస్తాను. అర్థమా? ఇంత కూర్చొని మాట్లాడుకున్నా నాదేమో ಸರ್ ಇಬ್ಬರು ಸ್ಟಾರ್ಟ್ ಜಯಂಡ್ ಮೊನ್ನೆ ಪ್ರಭಾಕರ್ ನಾನು ಒಂದು ಸ್ವಲ್ಪ ಏನೋ ಇದು ಮಾಡಿದ್ವಿ. ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ పెద్దోళ్ళ వయసు అయింది, నాకు వయసు అయింది పెద్దోళ్ళ. వస్తాను ఇస్తాను. ఇంకా